నమస్తే. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అది కాస్త ఆంధ్ర తెలంగాణ ఎపిసోడ్ కింద మారింది. సో ఇప్పుడు అన్ని పార్టీలు మాట్లాడక తప్పని పరిస్థితి కూడా ఏర్పడ్డది తెలంగాణలో ఉన్న పార్టీలు. చంద్రబాబు కూడా నిన్న మొన్నటి దాకా మాట్లాడలేదు, తెలుగుదేశం కూడా సైలెంట్ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా మాట్లాడేది, నేను చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడి మేము తెలంగాణకు వస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, ఎవరు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు, అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు సెనేటర్లు అయ్యారు, పదవుల్లో ఉన్నారు. సో ఎందుకు ఇంకా ఈ ఈ సెంటిమెంటు, ఈ తెలంగాణ వాదాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు అన్నది వాళ్ళ లైన్. ఈ చర్చ అంతా లీడర్ల మధ్యలోనే ఉన్నది. తెలంగాణలో అయితే ప్రజల మధ్య అయితే చాలా సీరియస్ డిబేట్ ఉన్నది, అది జరుగుతున్నది. కష్టమో నష్టమో తప్పో ఒప్పో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ అందరినీ ఈ మర్చిపోయిర్రా బాబు తెలంగాణ వాదం, మీరు మీరు గట్టిగా నిలబడాలి మీ వాదం మీద అని ఏదో ఒక రకంగా రెచ్చగొట్ట ఇంకో రకంగా చేసి మనల్ని అందరినీ ఒక తాటి మీద నిలిపే ప్రయత్నం చేసిండు. దీని మీద మనం మాట్లాడుతున్నాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ట్రైకార్ చైర్మన్. బెల్లయ్య నాయక్ గారు నమస్తే. చాలా అద్భుతంగా మీరు విశ్లేషిస్తారు. లాస్ట్ టైం కూడా నాగేశ్వర్ ఎపిసోడ్ మీద మనం ఇంటర్వ్యూ చేసినాం, దాదాపు 1,00,000 మందికి రీచ్ అయినట్టుందా ఆ వీడియో, చూశారు అందరూ. సో ఏదో ఒక కోణాన్ని మీరు విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఈ ఈ ఎపిసోడ్లో ఏ కోణం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ వాదము, తెలంగాణ దాని మీద చర్చ తెలంగాణలో జరుగుతుంది. ఆంధ్ర నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఎంతకాలం ఇంకా దీన్ని మా మీద యుద్ధం చేస్తారు మీరని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు గారు? మనం ఆ రోజు నాగేశ్వరరావు గారి సందర్భంగా మాట్లాడినప్పుడే ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. దాంట్లో మనం ఆ పాయింట్ కూడా కవర్ అయింది. మోడీ గారి ఢిల్లీ టు హైదరాబాద్ పర్యటన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఫోర్ ఫ్రంట్ లోకి వస్తున్నాయి. ఇవాళ బీజేపీ డైరెక్ట్ గా తెలంగాణలో రాజకీయ యుద్ధం చేసి గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే సరెండర్ చేసుకున్నారో తెలంగాణలో అదే ప్రయోగాన్ని చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందుకనే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాతావరణాన్ని చంపే మొదటి ప్రయత్నంలో భాగంగానే నాగేశ్వరరావు గారి మీద దాడి జరిగింది. నాగేశ్వరరావు గారు కాకుంటే రఘు మీద జరిగేది. సందర్భం నాగేశ్వరరావు గారు చెప్పిన మాట కలిసి వచ్చింది కాబట్టి దాన్ని అటు తీసుకెళ్లారు వాళ్ళు. ఓకే. రెండోది, నాగేశ్వరరావు ఒక డెమోక్రటిక్ ఫేస్ కు లెజెండ్ గా ఉన్నటువంటి వ్యక్తులలో ఒక ప్రముఖులు కాబట్టి అట్లాంటి ఆయన కొట్టేస్తే ఈజీ అవుతుంది అనుకున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా అంతా, నాటకం అంతా, లేకుంటే నటన అంతా, నా దృష్టిలో ఆయన నటుడు కాబట్టి నటన అంతా కూడా తెలంగాణలో బీజేపీ పాగా వేయడం కోసం డైరెక్ట్ గా శాతగానప్పుడు ఏజెంట్లను పెట్టి అటు ఆంధ్ర పెట్టుబడిదారులు ఇటు గుజరాతీ పెట్టుబడిదారులను దించడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు దీని మీద, మీరు చూసి ఉంటారు. అవును, అదేదో పేపర్ చూశాను నేను ఇంతకు ముందు. నేను ఢిల్లీలో మీటింగ్ బిజీలో ఉంటుంది నిన్నంత ట్రైబల్ మీటింగ్ లో. కాబట్టి తెలంగాణ ఒక పెద్ద ఇన్కమ్ ఉన్నటువంటి స్టేట్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రాష్ట్రాల్లో జనాభా రీత్యా భౌగోళికంగా 13వ స్థానంలో ఉన్నప్పటికీ రిసోర్స్ రీత్యా ఇవాళ సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి రాష్ట్రం, చాలా పెద్ద రెవెన్యూ వస్తున్నటువంటి రాష్ట్రం. అటువంటి క్రమంలో హైదరాబాద్ రెవెన్యూను, తెలంగాణ రెవెన్యూను, తెలంగాణ మీద పెత్తనాన్ని వదులుకోవాలని చెప్పి ఎవరు అనుకోరు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దోసుకొని తిన్నటువంటి వాళ్లకు అంత తొందరగా వదిలిపెట్టుకోవాలని ఏడుంటది. ఇప్పుడు ఇండైరెక్ట్ గా దాని మీద పెత్తనం చేద్దాము, డైరెక్ట్ గా బీజేపీ రూపంలో వచ్చి చేద్దాం అనేటటువంటి ప్రయత్నం. అందులో భాగమే పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా. బహుశా నేను మోడీ గారితో చంద్రబాబు మీటింగ్ తర్వాత చంద్రబాబు గారు అంత సుముఖంగా అంత తొందరగా బయటకు వస్తారని నేను కూడా అనుకోలేదు. కానీ నిన్న ఆయన రియాక్షన్ చూసిన తర్వాత చాలా క్లియర్ అయిపోయింది. వాళ్ళు తెలంగాణలో ఇక్కడ వాళ్ళ ఏజెంట్ గవర్నమెంట్ ను బీజేపీ రూపంలో తెచ్చుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు డైరెక్ట్ రాలేరు కాబట్టి ఇక్కడ సెటిలర్స్ అందరినీ కూడా అటు తెలుగుదేశంలో ఇటు పవన్ కళ్యాణ్ పార్టీలో పోలరైజ్ చేయాలనేటటువంటి ప్రయత్నం చాలా సీరియస్ గా ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ఆలోచనతోనే బీజేపీ ఉండి పవన్ ని, చంద్రబాబుని మాట్లాడిస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది? మరి మిగతా తెలంగాణ సమాజం అంతా ఉన్నది కదా. ఇప్పుడు సెటిలర్ ఓట్స్, తెలంగాణ సమాజం
ఆ? తెలంగాణ సమాజం ఇంత తొందరగా రియాక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే తెలంగాణ నాయకత్వం ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్రలో రాజకీయ పాత్రలో ఉన్నటువంటి, నేను ప్రముఖ పాత్ర అందులోనూ రాజకీయ పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ 10 ఏళ్లు పాలించి వాళ్ళ టీం అంతా కూడా చాలా తప్పులు చేసి ఆ, రకరకాల కేసులలో తప్పులలో ఇరికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి బలహీనత ఇవాళ మాట్లాడలేని పరిస్థితికి నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక డెమోక్రటిక్ స్పేస్ తో ఉండేటటువంటి పార్టీ, రాజ్యాంగబద్ధమైనటువంటి ఉండే పార్టీ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ డెమోక్రటిక్ స్పేస్ ను వాడుకోవచ్చు అనేటటువంటి, చాలా ఈజీగా వాడుకోవచ్చు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. మీకు అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందుకని ఆ ధైర్యంతో వాళ్ళు ఇవాళ చాలా స్పీడ్ గా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా డైరెక్ట్ గా చెప్పలేరు కాబట్టి తెలంగాణ వాదం మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత పోటీ చేసింది. 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నది. తర్వాతనే కదా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తర్వాత 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఉండాల్సినటువంటి రాజధానిని కూడా 5 ఏళ్లలో మార్చుకొని ఎందుకు వెళ్ళిపోయింది చంద్రబాబు గారు ఆ రోజు? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడబడ్డ తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ తెలంగాణ పార్టీగా వాళ్ళు వచ్చి ప్రచారం చేసుకోవడం, పార్టీ పెట్టుకోవడం వేరు. కానీ వాదాన్ని చంపాలనేటటువంటి, భావజాలాన్ని చంపాలనేటటువంటి, డెమోక్రటిక్ స్పిరిట్ ని చంపాలనేటటువంటి రాజకీయ లక్ష్యం ఏదైతే ఉందో అది చంపకుండా ఇక్కడ తెలంగాణలో ఆ విధానాన్ని లేకుండా చెయ్యకుండా, తెలంగాణలో డెమోక్రటిక్ స్పేస్ ను చంపకుండా వాళ్ళు రాజకీయం చెయ్యలేరు. తెలంగాణ ప్రజలు చాలా నిజాయితీతోని కూడుకున్నటువంటి జనం. తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదంతో ఉన్నటువంటి జనం. తెలంగాణ ప్రజలు సమానత్వాన్ని కోరుకునే జనం. తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి నేల తెలంగాణ నేల. 1946లో చేసినటువంటి నేల. నక్సలిజాన్ని పుట్టినటువంటి గడ్డ తెలంగాణ. ఏ రకంగా అణిచివేతున్నా తిరుగుబాటు చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి జనం కాబట్టి ఆ తత్వాన్ని చంపాలి. అదే తెలంగాణ వాద రూపంలో ఉంది. దాన్ని చంపాలనేటటువంటి ప్రయత్నం ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎగురుతున్నటువంటి డ్రామా. ఇక్కడ తెలంగాణ మీరు చూశారు, గద్దర్ గారికి నేను బండి కొనిచ్చినా అంటాడు. ఇప్పుడు మనం ఒక సామెత ఉంది, ఎవరికన్నా దానం చేస్తే లేకుంటే సాయం చేస్తే కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి తెలియదు అంటారు. నాకు తెలిసి నేను దాదాపు 15-20 సంవత్సరాలు గద్దరన్నతో ఉన్నా. ఒక రాయలసీమ నాయకుడు ఎత్తుకపోయిన గుండు కొట్టితే సావుదలకు వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే గద్దరన్న కాపాడితే బయటకు వచ్చిండు. ఆయన గద్దరన్న గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గద్దరనే కాపాడిండు. ఇదైతే తెలుసు నాకు. ఒక రాయలసీమ నాయకుడు ఈయన ఎత్తుకపోయి చంపేసే పరిస్థితి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి గద్దరన్న వేడుకుంటే ఆయన మాట్లాడి కాపాడితే కదా ఆయన బయటకు వచ్చిండు గుండుతోని. ఇవాళ గద్దరన్నకు నేను ఇది గురించిన అని చెప్తే ఏం చెప్పాలి నేను? అందుకనే వీళ్ళంతా ఏంటంటే గొప్పోళ్ళ గురించి చెప్పుకోవడం వల్ల గొప్పోళ్ళం అయిపోతాం అనేటటువంటి మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంచనా వేయడానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తమిళనాడులో గెలిచినటువంటి విజయ్ గారిని చూస్తే జలస్ అనిపిస్తుంది అనే మాట ఎవరన్నా అంటారా? నువ్వు 15 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టుకొని జనాల మధ్యకు పోవడం శాతగాక, నిర్మాణం చేసుకోవడం శాతగాక, అటు బీజేపీ సీటో ఇటు టీడీపీ సీటో తిరుక్కుంటూ 4 సీట్లు తెచ్చుకొని ఇవాళ డిప్యూటీ సీఎం అయినవు. మంచిదే, ఆడ పాలించు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు గొప్పగా డిప్యూటీ సీఎం అవకాశం ఇచ్చిండ్రు. ఆడ అభివృద్ధి చెయ్యి. ఆడ రాజధాని లేదు, నిర్మించు. అక్కడ ప్రజల కళ్ళీళ్ళు దుడుచు, వాళ్ళని ఆదుకో. హైదరాబాద్ లో ఎందుకు వీళ్ళకు రోజు వచ్చి హైదరాబాద్ లో కూర్చొని ఏడేం రాజకీయాలు? తెలంగాణ మీద ఎందుకు కుట్ర చేస్తారు? మా పార్టీ కూడా ఇక్కడ ఉంటది, మేము కూడా రాజకీయం చేస్తాం, ఎందుకు చేయొద్దు? నిన్న చంద్రబాబు అంటున్నారు కదా, అమెరికాలో కూడా సెనేటర్లు మన వాళ్ళు టిఆర్ఎస్ బిఆర్ఎస్. ఆంధ్రప్రదేశ్ బాగు చేయరాదు ముందు రాజధాని. రాహుల్ గాంధీ పోయి వైనాడులో పోటీ చేయలేదా? ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఎవరు ఎక్కడన్నా పోటీ చేయించు అనేటటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అవకాశం భారతదేశంలో ఉంది. కానీ అక్కడ ప్రజల సెంటిమెంట్ను, అక్కడ ప్రజల సంస్కృతిని, అక్కడ ప్రజల ఆచార వ్యవహారాల్ని, అక్కడ ప్రజల జీవన విధానంతో కలిసిపోయి జీవిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ పోటీ చేస్తే గెలుస్తారు. అక్కడ ప్రజలు ఆదరిస్తారు. కానీ అక్కడ ప్రజల్ని అణిచేద్దాం, అక్కడ ప్రజల్ని దోషేద్దాం, అక్కడ ప్రజల్ని పెత్తనం చేద్దాం, అక్కడ ప్రజల్ని అవమానం చేద్దాం, వాళ్ళు అక్కడ ప్రజలు మాకు బానిసలుగా బతకాలనేటటువంటి దృక్పథంతో ఉండే ప్రజలు తరిమి కొడతారు. ఎక్కడి ప్రజలన్నా ఈ భూమండలం మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇక్కడి ప్రజలని అణిచేయాలి, ఇక్కడి రాజకీయంగా పెత్తనం చేయాలి అనే లైన్ మీకు ఎక్కడ కనబడ్డది? వాళ్ళు అడుగుతున్నట్టు ఆయన భాషలో ఉంది కదా, ఆయన మాట్లాడే తీరులో ఉంది కదా, ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఉంది కదా. నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి తీరుకు మొన్న ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద మాట్లాడిన తీరుకు తేడా తెలవట్లేదా? నువ్వు తెలంగాణ ఆయన మోడీ గారు ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడారో
విభజన చేసిన తీరు మీద కోపం అంటే పార్లమెంటులో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు దాన్ని తలుపుల దగ్గరేసి బిల్లులు పాస్ చేయడం అనేది సాంప్రదాయం. ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు, పార్లమెంట్లో చట్టసభల్లో ఏ సాంప్రదాయం ఉంటా కూడా కనీసం అవగాహన లేకుంటే ఎట్లా? ఆ మినిట్స్ బుక్స్ ఉంటాయి, చదవని చెప్పండి ఆయనకు. కనీసం ఎవడైనా పక్కన నేర్పియండి ఆయనకు. ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లులు పాస్ అయ్యేటప్పుడు, అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యేటప్పుడు బయట వాళ్ళని రానియరు, సభ్యులు మాత్రమే ఉంటారు. ఆ సభ్యులలో కూడా డిస్టర్బెన్స్ ఉంటే ఖచ్చితంగా బయట నాయిస్ లేకుండా చేయడం కోసం తలుపుల దగ్గరేసి బిల్లులు పాస్ చేస్తారు. మోడీ గారు ఎన్ని చేయట్లేదు. చివరికి క్యాబినెట్ మంత్రులను కూడా ఒక నిశ్చయం, ఇప్పుడు నోట్ల బందీ చేసేటప్పుడు ఏం చేసిండు, క్యాబినెట్ మీటింగ్ కు మంత్రులని పిలిచి ఇంట్లో తలుపులేసి ఒక్క మంత్రిని బయటికి పోనీయకుండా చేసి తలుపేసి బయటకు వచ్చి అనౌన్స్ చేసిండు కదా ఆయన నోట్ల బందీని. మరి ఎందుకు చేసిండు అట్లా? కాబట్టి వీళ్ళకు కనీస అవగాహన లేదు. చట్టసభల్లో రాజ్యాంగబద్ధమైన పాలన ఎట్లుంటదనే విషయంలో నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇట్టే ఉంటది. సినిమా కాదు, రాజకీయం అనేది సినిమా కాదు. ఆ డైరెక్టర్ చెప్పినట్టు ఆ ఒక్క డైలాగ్ చెప్పి 2 స్టంపులు వేసేసి మళ్ళీ ఇంకోసారి డైరెక్టర్ చెప్పినప్పుడు డాన్స్ వేసే ప్రోగ్రాం కాదు. ఇది స్వతహాగా నేర్చుకొని, స్వతహాగా పాటించి, దాంట్లో లీనం చేసుకొని ప్రజల జీవితాల్ని మార్చేటటువంటి రాజ్యాంగబద్ధమైన గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకుంటూ సినిమా డైలాగులు లేక చెప్పుకుంటూ పోతే ఆయనకు పెద్ద ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, తర్వాత సినిమాలలో వాళ్ళు పెట్టుకున్నాం. మేము చిన్నప్పుడు నాటకాలు చూసేది, నాటకాల్లో బుటర్ ఖాన్ ఉండేది. ఆ బుటర్ ఖాన్ వేసాం, బోర్ కొట్టినప్పుడు అలా వచ్చి 4 డాన్సులు వేసి, లేకుంటే ఒక పాట పాడి, లేకుంటే 4 జోకులు వేసిపోయేది. అట్లా చూసి వదిలేస్తారు ప్రజలు. సినిమాలలో దాన్నే పెట్టుకున్నారు వీళ్ళు. అందుకనే ఇప్పుడు ఈ స్థాయిలో తిరుగుబాటు ఉంటది అని వాళ్ళు ఊహించలేకుండానే కుట్ర స్టార్ట్ చేసిరంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా గారు. వాళ్ళ ప్రయత్నం ఏంటంటే తెలంగాణ ప్రైడ్, తెలంగాణ ఐడెంటిటీ లేకుండా చేద్దాం, తద్వారా మేము రాజకీయం చేద్దాం అనేది అనుకుంటున్నారు. తెలంగాణలో కలిసిపోయి జీవించి రాజకీయం చేద్దాం అనుకుంటే పంచాయతీ లేదు. తెలంగాణ విభజన తీరు మీదనే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీదనే ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకొని బయట నటిస్తే ఎట్లా? నిన్న రాహుల్ గాంధీ గారు మా ఆదివాసీ కాంగ్రెస్ మీటింగ్కి వచ్చారు. ఆయన ఒక మాట చెప్పారు, నాకు ఈ సందర్భంగా చెప్పాలనిపిస్తుంది. మనం దేవుని ముంగట నిలబడి దండం పెట్టుకుంటున్నాం. దండం పెట్టుకున్నప్పుడు ఏం కోరుకుంటామో మనకే తెలుస్తుంది. మోడీ అయితే ఏం కోరుకుంటాడు, నువ్వు రఘు అయితే ఏం కోరుకుంటాడు, పవన్ కళ్యాణ్ అయితే ఏం కోరుకుంటాడు. ఆయన దేవుని ముంగట నిలబడి తెలంగాణ నాశనంపై పోవాలని కోరుకుంటూ బయటికి మాత్రం తెలంగాణ ప్రజలంటే నాకు బాగా ఇష్టం అంటే ఎట్లా? తెలంగాణ ప్రజలకు ఏమో బోర్లు వేయించినట్టు ఆయన. అరే నీ బతుకంతా తెలంగాణనే. ఇవాళ నువ్వు, మీ కుటుంబం, మీ బంధు వర్గం అంతా సంపాదిస్తుందన్న నైజాం ఏరియా వచ్చినటువంటి పైసలతోనే. ఇవాళ సొంత ఊర్లో ఇల్లుందో లేదో మీకు? పుట్టిన ఊర్లో ఇల్లుందా పవన్ కళ్యాణ్కు? ఆయన పుట్టిన గడ్డకి ఏమైనా సేవ చేసిండా? ఆ ఊరికి ఏమైనా రోడ్లు వేయించిండా? పోనీ ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండా? మీ తండ్రులు తాతలు పుట్టినటువంటి ఊరికి ఏమైనా సేవ చేసిండా? పోనీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిప్యూటీ సీఎం ఉండి ఆడ చేయరాదు. నీకు మంచి అవకాశం వచ్చింది. నువ్వు 10 ఏళ్ళు 14 ఏళ్ళు, నువ్వు 10 ఏళ్ళు 14 తర్వాత పార్టీ పెట్టుకుంటే పోటీ చేయడానికి కూడా భయపడ్డటువంటి వ్యక్తి వచ్చి ఇడరీతులు చెప్తే ఎట్లా? ఇప్పుడు ఒకటి క్లియర్, మిగతా వాళ్ళు వేరు, ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్నటువంటి వైరుధ్యం వేరు. తెలంగాణ ప్రజల్లో ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత 1956లో తెలంగాణ దోపిడీ గురి అయిందనేటటువంటి మాట వాస్తవం. ఇక్కడ నుంచి నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి. ఎందుకంటే వాళ్ళు అప్పటికే బ్రిటిష్ ఏరియాలో ఉండడం, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలిసి ఉండడం, తెలంగాణ ప్రాంతం నైజాం రాష్ట్రం కింద ఉండడం, రాజుల పరిపాలన ఉండడం, రాజుల పరిపాలనకు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మధ్యన ఉన్నటువంటి తేడా ఉండడం, తద్వారా వాళ్ళు ఇంగ్లీష్ చదివి ఉండడం, మనమంతా ఉర్దూ మీడియంలో ఉండడం. ఇక్కడ వెల్లోడి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 30,000 మంది ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వాళ్ళని ఇదంతా జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏదో చేయాలని ఒక ప్రయత్నం జరుగుతున్నది. నా పాయింట్ ఏంటంటే, మన రాజకీయ వ్యవస్థ చేతగానితనం ఇందులో లేదా? అసలు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు 12 years అయిపోయింది. మన వ్యవస్థ పొలిటికల్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేకుండా పోయింది. అంటే నాయకులు ఇదిగా తయారైపోయినారు, వాళ్ళ చెంతనే ఉన్నారు, వాళ్ళ పక్షాన్నే ఉన్నారు, వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. అప్పుడంతే ఉంది, ఇప్పుడంతే ఉంది, ఏం తేడా లేదు కదా. దీన్ని మార్చుకోవాలి కదా మనం. గారు 2 విషయాలు చాలా కీలకం. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా 1997 నుంచి ఒక దిక్కు LHPS, రెండో దిక్కు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళలో, మొదలుపెట్టినటువంటి వాళ్ళలో భాగస్వామిగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి రాష్ట్రం వైపు తెలంగాణ నిర్మాణం, పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర పెట్టుబడిదారులు మనకు అవసరం లేదు. ఆంధ్ర రాజకీయ నాయకుల సలహాల మీద తెలంగాణ నడవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ సంస్కృతిని రీఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రంగాల్లో. ఆంధ్ర సినిమాలు మనకెందుకు? మనం ఎందుకు తెలంగాణ సినిమాను, ప్రైడ్ ను మనం ప్రమోట్ చేసుకోలేకుండా పోతున్నాం? ఇప్పటికే మా ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డును ప్రకటించి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రైడ్ ను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
నంబర్ 1. అయితే ఇది సరిపోతుందని నేను అనుకోవట్లేదు. ఇది కంటిన్యూస్ గా కొనసాగి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆరే గనక ఇది చేసి ఉంటే ఇప్పటికి అది ఎస్టాబ్లిష్ అయిపోయేది. ఆయన చేయకపోవడం వల్ల కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆంధ్ర కాలేజీలే నడుస్తున్నాయి, ఇప్పటికీ ఆంధ్ర హాస్పిటల్సే నడుస్తున్నాయి, ఇప్పటికీ ఆంధ్ర కాంట్రాక్ట్లే నడుస్తున్నాయి, ఇప్పటికీ ఆంధ్ర సింబల్స్ అన్ని కూడా తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఇవన్నీ మారాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రైడ్, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సింబల్స్, తెలంగాణ ఆచార వ్యవహారాలు ప్రధానమైనటువంటి స్రవంతిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తీసుకురావడంలో ప్రభుత్వం మాదైనా రేపు ఎవరిదైనా ఇది ఇటువైపు పయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు పయనం జరగకుంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇట్లా తెలంగాణ మీద దాడి చేద్దాం చూసుకుందాం అనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మీ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ, మీరు చూడండి. రోషయ్య విగ్రహం ఏమవసరం, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏమవసరం, ఎన్టీఆర్ విగ్రహం ఏమవసరం? అంటే ఇది మనమే దారులు, మనం రెడ్ కార్పెట్ వేస్తున్నాం కదా, మీకు మేము ఉన్నామనే యాంగిల్లో. ప్రజలకి మధ్య ఇక్కడ గొడవ ఎక్కడా లేదు. అంటే మీ నాయకత్వం రండి రండి, మీదే హైదరాబాద్ మీదే అని మనమే రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు కనబడుతున్నది కదా, వెరీ క్లియర్గా. గారు ఎవరి విగ్రహం పెట్టినా వాళ్ళ కాంట్రిబ్యూషన్ తెలంగాణ ప్రైడ్ లో ఏముందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉండడం వేరు, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ సింబల్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం వేరు. ఆ వ్యక్తులు గొప్పవాడే, ఎన్టీ రామారావు గొప్పవాడే, బాలసుబ్రహ్మణ్యం మనం పాటల రంగంలో గొప్పవాడే, రోషయ్య గారు ఒక ఆర్థిక రంగంలో గొప్పవాడే. కానీ తెలంగాణ ప్రైడ్ కు వాళ్ళు ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు అనేటటువంటి విషయం, ఎట్లా లింక్ అవుతుంది అనే విషయం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినటువంటి చర్చ ఉంది లేదని నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడికి చెప్తా ఉన్నాను. రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి క్రమంలో రాష్ట్రాన్ని సోనియా గాంధీ డిక్లేర్ చేసిన తర్వాత అందరూ ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించడంలో ప్రముఖ పాత్ర రోషయ్య గారిది. ఆ బాధ ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఉన్న, తెలంగాణ సమాజంలో ఉంది. ఎన్టీ రామారావు గారు మొదటిసారి 82లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1969 ఉద్యమంలో 72 తర్వాత జరిగినటువంటి 6 సూత్రాల పథకంలో వచ్చినటువంటి ప్రాంతీయ బోర్డును రద్దు చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ ఆంధ్ర వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకునేటటువంటి పద్ధతుల్లో చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు టీఎన్జిఓ సంఘం ఆ రోజు రిప్రజెంటేషన్ ఇస్తే దాని పునాది మీద ఎంక్వైరీ చేసి 35,000 ఉద్యోగాలు తెలంగాణలో 1971 నుంచి 81 వరకు 82 వరకు ఆల్మోస్ట్ ఆల్ 30,000 ఉద్యోగాలు 35,000 ఉద్యోగాలు ఆంధ్ర వాళ్లకు ఎక్కువ పోయినాయి, తెలంగాణ వాళ్ళకు తక్కువ వచ్చినాయని చెప్పి ఎంక్వైరీ చేయించి ఆ ఎంక్వైరీ పునాది మీద 610 జీవో తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. కానీ 610 జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా పక్కన పెట్టింది కూడా ఎన్టీ రామారావే. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు భూములు కొనడానికి పర్మిషన్ లేదు. తెలంగాణ ప్రాంతీయ బోర్డు పర్మిషన్ ఇస్తే తప్ప కొనడానికి వీల్లేదు. అప్పటికి ఆయన కొనుక్కున్నటువంటి నాచారాం స్టూడియోకి పర్మిషన్ లేదు. అప్పటికి ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు ఏదైతే హ్యాబిట్స్ లో కట్టుకున్నాడో దానికి పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. చాలా మంది పెద్దవాళ్ళు కట్టుకున్నటువంటి హౌసింగ్ బోర్డు ద్వారా కట్టుకున్నటువంటి ఇల్లు తప్ప ఇంకో ఇళ్ళకి పర్మిషన్ లేనటువంటి పరిస్థితి. ఆ పర్మిషన్స్ లేనటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసేయడం కోసం అప్పటికే ఉన్నటువంటి ప్రాంతీయ బోర్డును రద్దు చేసి దాన్ని వీక్ చేసింది ఎన్టీ రామారావు. కాబట్టి వాళ్ళ రోలు అదే. ఎన్టీ రామారావు సన్న బియ్యాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళందరికీ భోజనం పెట్టే ప్రయత్నం చేసిండు. ఆయన మంచి కాంట్రిబ్యూషన్ ఉన్నది, దాన్ని మనం గౌరవిస్తాం. ఆయన అద్భుతమైనటువంటి సినిమాలతో చైతన్యం వచ్చినటువంటి పరిస్థితి ఉంది, దానికి కూడా గౌరవిస్తాం. కానీ తెలంగాణ ప్రైడ్ కారికొస్టర్లకు ఎవరు ఏ పాత్ర వహించారు అనేటటువంటి విషయంలో మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఖచ్చితంగా తెలంగాణ వాదం ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ వాదమే ప్రథమం అవుతుంది. ఆ వ్యక్తులను గౌరవించడం వేరు, వాళ్ళని మనం సింబల్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం వేరు. సింబల్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏందనేది ముందు ప్రశ్నకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన మాట్లాడుతున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే కదా మేము నంద్యాలలో తీసుకుపోయి మా పివి నరసింహారావు గారిని పోటీ చేయించాము. ఎస్, కరెక్టే అది చెప్పింది. పివి నరసింహారావు గారిని ఇక్కడ అక్కడ పోటీ చేయొద్దని, కానీ ఇక్కడ పోటీ చేయొద్దు అనేది కాదు. భారతదేశానికి అప్పుడు ఆయన ప్రధానమంత్రి. ఆ భారతదేశ ప్రధానమంత్రి ఆ ప్రాంతంలో పోటీ చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుందని ఎవరైనా కోరుకుంటారు. ఇందిరాగాంధీ గారు మొదటిసారిగా పోటీ చేసినప్పుడు మెదక్ వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాకనే వచ్చినాయి. అదేవిధంగా నంద్యాలలో ఆయన పోటీ చేయడం వల్ల ఆ ప్రాంతానికి మేలవుతుందని ఆ రోజు నాయకులని పార్టీ నిర్ణయించింది. ఆ రోజు నాయకులు ఆహ్వానించారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటిది. దాన్ని నేను తప్పుపట్టట్లేదు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కల్వకుర్తిలో పోటీ చేశారు, దాన్ని వ్యతిరేకించట్లేదు. ప్రజలు ఆ రోజు ఆయన ఏదో మాట అన్నాడని చెప్పి మనసులో పెట్టుకుని కూడా కొట్టిరు, అది వేరే విషయం. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తామంటే కూడా ఎవరు వద్దన్నారు. కానీ పోటీ చేసి పాదయాత్ర చేయలేదా తెలంగాణలో? ఎవరన్నా అడ్డుకున్నారా వద్దన్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేస్తే ఎవరు వద్దన్నారు? అవును, గతంలో పోటీ చేసింది కదా, ఎవరు వద్దనలేదు కదా. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పోటీ చేశారు కదా, మొన్న కూడా పోటీ చేశారు. కార్పొరేషన్ ఎలక్షన్ లో చేసిరు, అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్లలో చేసిర్రు, వాళ్ళు బీఫామ్లు ఇష్యూ చేసిర్రు. కానీ ఇవాళ
జనరల్ గా పోటీ చేసేటటువంటి కోణం కంటే కూడా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ ఐడెంటిటీని గుర్తించకుండా దానికి వ్యతిరేకంగా దాడి చేయడం అనేటటువంటి విధానం తప్పుడు విధానం. ఇది తెలంగాణ ప్రజలు సహించరు. ఇది తప్పు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు. తెలంగాణ ప్రజల్లో భాగమే. ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఎందుకు? కేబీఆర్ పార్క్ ముందున్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఎందుకు? 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎట్లుంటదండి అది? రగ్గారు, తెలంగాణ సింబల్స్ ను రీఎస్టాబ్లిష్ చేయడం అంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు చెప్పినాం. కేబీఆర్ పార్క్ కాసు బ్రహ్మానంద రెడ్డి 1969 ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసి కదా 369 మందిని చావడానికి ఆయనే ప్రధాన కారకుడు. ఆ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చినటువంటి ఆర్మీ బెటాలియన్ కు కెప్టెన్ పాండురంగారెడ్డి గారు అధ్యక్షత వహించారు కెప్టెన్ గా. ఆయన అడగండి చెప్తారు, ఇంకా బతికే ఉన్నాడు. తెలంగాణ బిడ్డ, వరంగల్ బిడ్డ. ఆ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శవాలు కావాలని ఎట్లా అడిగిండు అనేటటువంటి విషయం మీరు కెప్టెన్ పాండురంగారెడ్డి గారికి అడిగితే చెప్తారు. అటువంటి వ్యక్తులు తెలంగాణ సింబల్ గా కాలేదు. అందుకనే ఇవాళ నేను అంటున్నా, ఇవి మారాల్సినటువంటి ఆంధ్ర సింబల్స్ ఇక్కడ నుంచి మారాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సింబల్స్ రీఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. నేను కాసు బ్రహ్మానంద రెడ్డి ఆ రోజు చేసినటువంటి ఆయన పాత్ర చరిత్రలో నిక్షిప్తమై ఉంది. అది నువ్వు నేను మార్చలేము. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని గౌరవంగా పంపిద్దాం. అది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సింబల్స్ అంటే అవే కదా. అందుకనే తెలంగాణ ఏర్పడ్డటువంటి ప్రభుత్వం, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. ఆయన ఎంత పనిచేసిండు, ఎంత నటించిండో నాకు తెలుసు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ జోలికి పోదలుచుకోలేదు, ఇంటర్నల్ కాంట్రడిక్షన్ జోలికి నేను. కానీ ఆయన చేయకపోగా అదే ఆంధ్ర పెట్టుబడిదారులను ఎంకరేజ్ చేయడం, తెలంగాణ ఉద్యమకారులు అరే తెలంగాణ వచ్చేసింది, ఇది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది, తెలంగాణ వాసన, తెలంగాణ సాంస్కృతిక పునరుద్ధరణకి అక్కర్లేదని చెప్పిన తర్వాతనే ఖతమైపోయింది ఇక్కడ. ఆ రోజు నుంచి ప్రజల్లో అనుమానం మొదలైనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, ఆస్తుల పెంపకాల మీద ఎప్పుడైతే దృష్టి పెట్టారో తెలంగాణ సెకండరీ అయిపోయింది. ఒక రకంగా తెలంగాణ నాయకత్వం చేసినటువంటి ద్రోహం ఇది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు చేసినటువంటి మోసం, తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ అభివృద్ధికి జరిగినటువంటి మోసం ఇది. ఇది జరగకుండా ఇప్పటికైనా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఏర్పడకనే ఆ రోజు చెప్పిన నేను, కోదండరామ్ గారికి కూడా చెప్పిన నేను. ఎందుకంటే వాళ్ళదేం జేఏసీ, అదేం ప్రజా సంఘాల జేఏసీ. మేము ప్యారల్ గా పనిచేసినాం, ఐచ్చుకుంటా పనిచేసినాం. వాళ్ళు చెప్పిన ప్రతిసారి మేము ఐచ్చుకుంటా పనిచేసినాం. ఒక్క సంఘటన ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేను. తెలంగాణ రాష్ట్ర బిల్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి మళ్ళీ వెనక్కి పోయి ఆ ప్రాసెస్ అయ్యి శ్రీకృష్ణ కమిషన్ వేసిన తర్వాత వైలెన్స్ క్రియేట్ చేద్దామని చూసారు. తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులే ప్రజా సంఘాల జేఏసీ దగ్గరికి వచ్చారు. నేను అన్న కుదరదు అని చెప్పిన. వైలెన్స్ కాదు, ఇప్పటిదాకా ఎట్లయితే శాంతియుతమైనటువంటి పద్ధతిలో పోతున్నామో అట్నే పోదామని చెప్పిన. వాళ్ళు వైలెన్స్ క్రియేట్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశం వెనక ఏముంది అంటే, ఖచ్చితంగా ఆంధ్రలో ఆస్తులు అమ్ముకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కుందాం అనేటటువంటి మూడు ఉంది. దీంట్లో బలయ్యేదంట ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, రేపు కేసుల పాలయ్యేదంట మా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు జైలుకు పోతే వాళ్ళని విడిపించుకోవడం కోసం వాళ్ళ భార్యలంతా మీ దొరలైండ్ల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం వస్తుంది. నో క్వశ్చన్. ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏ పదం అయితే శాంతియుతంగా నడిచిందో రేపు కూడా ఇదే శాంతియుతంగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. అదే పద్ధతిలో పోతాం. ఒకవేళ కనుక మీరు ఇటువంటి చిల్లర పనులు చేస్తే మేమే మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి నేను ఆ రాజు చాలా క్లియర్ కట్ గా చెప్పిన. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ సమాజం ప్రేమతో జీవిస్తుంది, ప్రేమను కోరుకుంటది. ఆధిపత్యం చేద్దామన్న నిజాం సర్కార్నే సహించలే. ఆంధ్ర పెట్టుబడిదారులు ఢిల్లీని మేనేజ్ చేసి అన్ని రకాలుగా రాకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా తెలంగాణను ఇవాళ తెచ్చుకోగలిగినటువంటి ఉద్యమాన్ని నడిపించినటువంటి శక్తి ఉన్నది శాంతియుతంగా. మనల్ని మనం నష్టం చేసుకున్నాం, 1200 మంది చచ్చిపోయినాం మనం, కానీ వాళ్ళ నష్టం చేసేటటువంటి ప్రయత్నం చేయలే. కాబట్టి ఇవాళ మళ్ళీ ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం, ఒక రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ఒక రాజకీయ పార్టీకి సీట్ల కోసం పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టివ్ చేసుకోగాని రాజకీయాల్లో ఈ యాక్టింగ్ చేయడం బంద్ చేయి బ్రదర్. నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముందు న్యాయం చేయి. వాళ్ళ కన్నీళ్లు దుడుచు. ఆయన కళ్ళీళ్లు దుడవడం కోసం వస్తాయి. ఎవరి కళ్ళీళ్లు దుడుతావు పోయి నాకు అర్థం కాదు. వాళ్ళ నిన్ను నమ్మి డిప్యూటీ సీఎంలు చేశారు. ఇవాళ ఎంతమంది మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీల మీద. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్టీల పరిస్థితి ఏంది, ఎస్టీల పరిస్థితి ఏంది, మీరు అసెంబ్లీలో చేసినటువంటి మీరు ఎంత బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు, ఎంత ఖర్చు అవుతున్నదో ఒకసారి చూసుకోండి. ఏమిస్తున్నారు వాళ్లకు? అది చేత కాదు మనకు. పక్కోని మీద మాత్రం మాట్లాడడానికి రెడీ అవుతాం. ఇక్కడ మాత్రం ఆయన ఉన్న ఎకరం దున్నాడట, ఇటుకు వచ్చి 2 ఎకరాలు దుంతాడట ఆయన. ఇప్పుడు మేము ఆ కోడి చెరువు అనే ఇష్యూని నేను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇది ఇంకా లైవ్ లో ఉన్నది. కానీ ఇప్పుడు తెలంగాణ నాయకత్వం కూడా, అది ఏ నాయకులైనా కావచ్చు, మీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ కబ్జా చేసిన కోడి చెరువు మీద మాత్రం మాట్లాడతలేరు చూడండి.
అంటే అంటే దీంట్లో రెండు ఎంతసేపు విషయాలు ఉన్నాయి సరే రఘు. తెలంగాణ పొలిటికల్ గా మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఆడ ఒక 500 కోట్ల ప్రాపర్టీ దాన్ని మనం వెనక్కి తీసుకోవాలి, మేము గవర్నమెంట్లో ఉన్న మేము దీని మీద ఎంక్వైరీ చేస్తామని ఈ గవర్నమెంట్ అంటలేదు. అపోజిషన్లో ఉన్నోడు ఎందుకు ఏం చేస్తుంది రేవంత్ ప్రభుత్వం అని ప్రశ్నిస్తలేడు. మళ్ళీ ఆ రఘు ఆ గారు సంపద విషయానికి వచ్చేసరికి మాత్రం దాని జోలికి పోతలేరు. అసలు ఏం ఏం జరుగుతుంది? రఘు గారు, మీ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ నాకు సెట్ ఇవ్వండి, నేనే దాని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తా. తప్పకుండా. మీరు చెప్పేటటువంటిది మీ మీ వీడియో చూసిన నేను చట్టం ప్రకారం అది ముందుకు పోవాలన్నప్పుడు ఎవరో ఒకరం మనం ఇనిషియేషన్ తీసుకొని కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పని కాకుంటే మనం మీడియాలో మాట్లాడడం వేరు, పని జరగడం వేరు. రెండోది చెరువు సిక్కం అని మీరు చెప్పారు. చెరువు సిక్కం భూములకు పట్టాలు ఉంటాయి, కానీ చెరువు సిక్కం భూములు సిక్కం అంటే చెరువులో మునిగినాక ఉండేటటువంటి ప్రాంతం. నేను ఇంజనీర్ని బేసికల్ గా, నాకు దాని మీద కొంత అవగాహన ఉంది. ఇప్పుడు మన మన ఊర్లలో చెరువులన్నీ ఏముంటాయి, వనకాలంలో ఫుల్ నిండుతాయి, అవును, యాసంగి వచ్చేటర్లకు ఫుల్ నిండవు, సగం ఖాళీ అవుతాయి. ఆ సికంలో ఉన్నటువంటి భూములు పేదవాళ్ళకి ఎవరికన్నా లేకపోతే వాళ్ళు దున్నుకొని ఒక ప్రాఫ్ వేసుకొని బతకొచ్చు. అంతే. ఇది దీన్ని చెరువు సికం అంటారు. ఈ చెరువు సికంలో ఒక పంట పండించుకోవచ్చు, దానికి వేరే పర్పస్ లో వాడడానికి వీల్లేదు. రెండోది అక్కడ ఆ ఆ నీళ్లకు, ఆ చెరువులో వచ్చేటటువంటి నీళ్లకు అడ్డమయ్యేటటువంటి ఎటువంటి కట్టడాలు కట్టడానికి వీల్లేదు. ఆ చెరువు వర్షం పడితే ఆ చెరువులోకి నీళ్లు వస్తాయి వానాకాలంలో. ఆ రెండోది వానాకాలంలో ఆ మత్తడి దాకా వచ్చేటటువంటి చెరువులో నిండడానికి కావాల్సినటువంటి ఆ వెసులుబాటు కూడా ఉండాల్సినట్టు, నువ్వు చెట్లు పెట్టడానికి కూడా వీల్లేదు, తోట పెట్టడానికి కూడా వీల్లేదు. వానాకాలంలో వర్షం పడేటప్పటికి అది ఖాళీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు చెట్లకు ఏం అడ్డం లేకుండా చెరువు పూర్తిగా నిండుతాయి, చెరువులో ఎక్కువ నీళ్ళు నిండుతాయి, చెరువు కింద ఉన్నటువంటి పారకం ఎక్కువ బారుతుంది. కానీ వానాకాలం అయిపోయిన తర్వాత యాసింగ్ కోస్టర్లకు, జనవరి ఫిబ్రవరి కోస్టర్లకు రెండో క్రాప్ వచ్చేటప్పటికి చెరువు ఖాళీ అవుతుంది. ఎందుకంటే కింద పంటలకు వాడుకుంటాం కాబట్టి. అప్పుడు పైన దాన్ని దున్నుకొని ఒక పంట, మన దగ్గరనైతే ఆ కుర్తి వేసుకుంటారు, లేకుంటే 3 నెలలకు పండేటటువంటి పంటలు వేసుకొని పండించుకుంటారు. ఆ పని పవన్ కళ్యాణ్ కూడా చేసుకోవచ్చు, చెరువు సిక్కం భూమి పెట్టుకుంటే. అది కూడా ఆయనకి ఏ ఆస్తి లేకుండా సన్నకారు రైతు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సన్నకారు రైతు అసలు అది అమ్మడానికి కొనడానికి వీలే లేదు. ఈయనకి ఎట్లా వస్తుంది ఆ భూమి? గవర్నమెంట్ అసైన్ చేసిందా? అందుకనే ఆ సన్నకారు గవర్నమెంట్ అసైన్ చేయాల్సి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేయాల్సి ఉంటది. కాబట్టి చెరువులో బోర్ వేస్తాడా? దానికి అవగాహన, బోర్ వేయడానికి వీల్లేదు, బోర్ వేయడానికి వీల్లేదు, తోట పెట్టడానికి వీల్లేదు, క్రియేట్ చేయడానికి వీల్లేదు, కట్టలు కట్టడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా చెరువు సిక్కం ఉన్నటువంటి భూములకు వర్తించేటటువంటి నిబంధనలు. దానికి విరుద్ధంగా ఆయన అదేమన్నా చేసిండంటే ఖచ్చితంగా దాన్ని పట్టాను రద్దు చేసేటటువంటి అధికారం కూడా కలెక్టర్ గారికి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇద్దాం. చట్ట ప్రకారం దాని మీద చర్య తీసుకోవడం కోసం మా ప్రభుత్వం వెనకపోతుందని నేను అనుకోవట్లేదు. దీంట్లో ఎవరో కాపాడతారని, ఎవరు దాపాడతారని మీ ముఖ్యమంత్రి కూడా రెడ్ కార్పెట్ వేస్తున్నట్టే ఉంది. ఈ ఇష్యూ మీద అయితే మాట్లాడలేదు. సరే, మాట్లాడలేదు అనుకుందాం. ఇప్పుడు దానికి ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉందా అంటావా? టీడీపీ చేసే మహానాడు మీరు చేసినట్టున్నది పచ్చ జెండాలతోని మొన్న అమీర్పేటలో కనబడ్డది కదా. గారు, టీడీపీ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నమాట వాస్తవం, అది అందరికీ తెలిసిందే. ఆయన టీడీపీ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత దానికి ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు, దాని రోల్ లేదు అని చెప్పి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాట వాస్తవం. అంత మాత్రం చేసే టీడీపీ పార్టీ చేసేటటువంటి యాక్టివిటీస్ కు రేవంత్ రెడ్డి ఎందుకు బాధ్యత అవుతాడు? నేను అందుకనే అంటాను, మొన్న కూడా చెప్పిన, ఆయనకు చంద్రబాబుకు ఉన్నటువంటి రిలేషన్ ఇప్పుడు వ్యక్తిగతమే తప్ప రాజకీయం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారమే పనిచేస్తాడు. కాంగ్రెస్ పార్టీ విధానాలు వదిలిపెట్టి పనిచేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. ఆయనకు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియను కాబట్టి ఇవాళ కూడా నేనేమంటున్నా అంటే, ప్రతి దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడితేనే ఇంకోళ్ళు మాట్లాడుతాను, ప్రతి దానికి ముఖ్యమంత్రి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది మా మంత్రులు కావచ్చు, పిసిసి అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మా చాలా మంది అడ్వైజర్స్ కావచ్చు స్పందించిండ్రు, మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రైడ్ కు దెబ్బతినేటటువంటి ప్రయత్నం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊకోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కడుపు కోసం ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది. చాలా ఉద్యమాలు జరిగినాయి. అంతా ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రజల ముందున్న ఆప్షన్ ఏంటి? ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో? ఈ నాయకులు ఈ కథ ప్రజలకు మీరు మంచి ప్రశ్న అడుగు. నేను తెలంగాణ సమాజానికి ఒకటే కోరుతా ఉన్నాను. తెలంగాణ సాంస్కృతిక విలువలు, తెలంగాణ ఆచార వ్యవహారాలు, తెలంగాణ ఆర్థిక విధానాలు ఇవాళ ప్రభుత్వంలో అదే విధంగా సమాజంలో ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తెలంగాణ సమాజం
మన మధ్యలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మనం ఒకరినొకరు ప్రశ్నించుకుందాం, ఒకరినొకరు మాట్లాడుకుందాం, ఒకరినొకరు తప్పులు ఎత్తి చూపుకుందాం, సరి చేసుకుందాం, కలిసి ముందుకు పోదాం. కానీ బయటి వాళ్ళు వచ్చి మొత్తం తెలంగాణ సమాజాన్ని కబ్జా పెట్టి దోచుకుందాం అనేటటువంటి జరుగుతున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వం చేయాల్సిన సూచనలు కూడా చేయండి, మీరు ఓపెన్ గా చేయండి. ఇవాళ ఉద్యమకారుల సమావేశం జరుగుతూ ఉంది సెక్రటరియట్ లో. అమరవీరులు ఎవరైతే తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించేటటువంటి పనిని మా ప్రభుత్వం ఆల్రెడీ మొదలుపెట్టింది. తెలంగాణ ప్రైడ్ లో నీకు ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తా నేను. గద్దర్ అవార్డు కావచ్చు, ఐలమ్మ పేరు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, జయ జయ తెలంగాణ గీతం కావచ్చు, 12 మంది ఉద్యమకారులను గుర్తించి గౌరవించడం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదలైనవి. తెలంగాణ సింబల్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి పని మొదలైంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఓన్లీ అమరవీరుల స్తూపం తక్కువ ఇంకెంగట్లేదు. ఇంకా జరగాల్సింది చాలా ఉంది. మీరు అన్నట్టు కాసు బ్రహ్మానంద రెడ్డి ఆ పార్కుకు ఆ పేరు తీసేసి రేపు అమరవీరుల పార్కా లేకుంటే ఇంకో పేరుతో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కు సంబంధించినటువంటి భూమిని ఎన్ రామారావు వచ్చిన కదా అని తీసేసుకున్నాడు. ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ నుంచి గవర్నమెంట్ ప్రాపర్టీ తీసేసుకున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి నీమ్స్ ట్రస్ట్ కింద ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ 30 రూపాయలకు ఇవాళ లీజ్ మీద నడుస్తా ఉంది. దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ జరగడానికి వీల్లేదు. నిజాం తాను 1954లో నిర్మించిన హాస్పిటల్, తన గుర్రబండి నడిపించేటటువంటి ఆయన మల్టిపుల్ ఫ్రాక్చర్ అయితే ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్ కు హాస్పిటల్ లేకపోతే బాంబేకు పంపించి బాగు చేయించి ఆయన ట్రస్ట్ నుంచి నిజాం దాన్ని ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ నిమ్స్, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ అంటారు దాన్ని ఎన్ రామారావు ముఖ్యమంత్రి అయినాక తీసుకొని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. రూపాయి లీజు, ఎకరానికి 32 ఎకరాల భూమి ఉంటుంది, రూపాయికి లీజ్ తో తీసుకున్నది. కమర్షియల్ యాక్టివిటీ చేయడానికి వీలేదు. కానీ మొత్తం ఇవాళ నిమ్స్ అంతా కూడా సగం కమర్షియల్ యాక్టివిటీ నడుస్తున్నటువంటి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల బాగు యాంగిల్లో మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొన్ని విషయాలు చాలా మంది అధికారులకు తెలియదు. తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా చాలా అవగాహన లేనటువంటి వ్యక్తులు చాలా మంది పొజిషన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని మనం నేర్పించుకొని పొలిటికల్ డిసిషన్స్ ఇటు సమాజంతో, ఇటు ఉద్యమకారులతోని, ఇటు మేధావులు, జర్నలిస్టులు ఇవన్నీ కూడా ముందు పెడితే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుంది. రైట్. సమాజం కూడా దీంట్లో ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాలి. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడు కుట్రతోనే వస్తుండు దీంట్లో ఒక్క మాట చెప్తా నేను. కొంతమంది మన వాళ్ళని కూడా ట్రాప్ చేస్తా ఉన్నారు. ట్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వ్యక్తిగత సమాజం ప్రయోజనాల కోసము. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నీకంటే నాకంటే తెలంగాణ సమాజం గొప్పది. తెలంగాణ సమాజం ప్రయోజనాల తర్వాతనే వ్యక్తుల ప్రయోజనాలు అనేటటువంటి విషయంలో ఒక స్పష్టత తెలంగాణ సమాజం వాళ్ళలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ సందర్భంగా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. చూద్దాం, ఆ దిశగా మనం అంతా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.